లేడండి. పరిశుద్ధుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన నేస్తమా, ఆపద కాలమందు యెహోవాకు మొరపెట్టాల. అయితే ఆ కాలంలో మనకు విడుదల విముక్తినిచ్చేవారు ఎవరండి? యేసయ్య ఒక్కడే. ఆపద అంటే మనకి చెప్పుకోలేని సమస్య, మనకి ఏదోటంటే మనలను కాపాడే నాదుడు ఎవరు ఉండరు. ఆ పరిస్థితిలో దేవాతి దేవుడు నిన్ను నన్ను కాపాడి ఆదరించి పోషించడానికి వచ్చిన దేవుడు ఈయన మన దేవుడు. అయితే ఆపతకాలం అందే కాదు, ఏ సమయమైనా, ఏ గడి అయినా, ఏ నిమిషమైనా ఆయనకి చేతులు చాపి ప్రభువా నాకు ఈ కష్టం అని చెప్పండి. ప్రభు నీకు ముందుండి ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక నీ పక్క మన బాధలన్నీ తీసివేయటానికి వచ్చిన రక్షకుడు. ఇలాంటి రక్షకుని మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట చాలా ఉత్తమము. కానీ మనం మనుషులు నమ్ముతాం కాదు, యెహోవాను ఆశీర్వదించాలి. రాజులను ఆశీర్వదించుట కంటే మన రారాజుని కలిగి ఉన్న మన దేవాతి దేవుని కలిగి ఉండటం చాలా మంచిది. ఈ యొక్క దేవాతి దేవుడికి ప్రతి విషయం మనం చెప్పుకుంటూ పోతే మనం ఎవరిపైన ఆధారపడి ఉంటామండి? దేవుని పైన ఆధారపడి ఉంటాం. ప్రభు కూడా మన పట్ల ఎంతో నమ్మకంగా ఉండి మనకి వీళ్ళన్నీ దయచేసేవాడు. మన కష్టాలు మనకి ఇబ్బందులు ఇరుకుల నుండి ఆయన లేవనెత్తి నిన్ను నన్ను పోషించే గొప్ప రక్షకుడు. ఇలాంటి రక్షకుడు మనమందరం కలిగి ఉన్నాం కనుక ఆయనకు మనం ఏం చేయాలంటే చేతులు చాపి నిత్యము ఆయనను స్తుతించేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా ఉండాలని ఆయన ఒక కోరిక, ఆయన ఒక ఆశ.